నమస్కారం అండి. నా పేరు రవి. ఇవాళ ఈ ఫోర్త్ వీడియోలో మనము రిమైనింగ్ ఆల్ఫాబెట్స్, ఆ తర్వాత నంబర్స్ నేర్చుకుందాము. చాలామంది కమెంట్ చేశారు, కోర్సు ఫాస్ట్‌గా చేయండి, లెసన్ స్టార్ట్ చేయండి అని. సో, నేను ఎలా చేస్తానంటే ఫస్ట్ ఆల్ఫాబెట్స్, తర్వాత నంబర్స్, తర్వాత టైము అండ్ వీక్ డేస్ అండ్ మంత్స్ ఇవన్నీ చేసినాకనే లెసన్ స్టార్ట్ చేస్తాను. ఇలా చేస్తే మీకు బేసిక్స్ మంచిగుంటది ఫౌండేషన్. ఆ తర్వాత నేను టీచ్ చేసే స్పీడ్ ఇదే విధంగా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము ఫిబ్రవరి వరకు A1 సిలబస్ అయిపోతుంది. మీరు ఎగ్జామ్ రాయడానికి రెడీ ఉంటారు. ఎవరికన్నా తొందరగా నేర్చుకోవాలంటే మీరు ఇన్స్టిట్యూట్లోనే నేర్చుకోవాలి. ఎందుకంటే అలా అయితే మీకు రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి. ఈ వీడియోస్ నేను టైం దొరికినప్పుడల్లా అప్లోడ్ చేస్తున్నాను. వీలైనంత మట్టుకు ఎక్కువ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోలో మనము ఫస్ట్ నుంచి ఉన్న ఆల్ఫాబెట్స్ రివిజన్ చేద్దాము. సెట్ 1 2 3 4 రివిజన్, తర్వాత సెట్ 5 అండ్ 6 ఇవాళ చెప్తాను. ప్రొనౌన్స్ అంటే ఏంటి, తర్వాత నంబర్స్ 0 నుంచి 5 వరకు ఇవాళ నేర్చుకుందాం. ఇప్పుడు సెట్ 1 ఈచ్ సెట్ 2 టైమ్స్ చెప్తాను, స్లోగా చెప్తాను, ప్రొనౌన్సియేషన్ వినండి. ఆ, ఆ, బే, బే, సే, సే, డే, డే, ఏ, ఏ. ఇప్పుడు సెట్ 2 ఎఫ్, ఎఫ్, గే, గే, హా, హా, ఈ, ఈ, యాట్, యాట్. జేని వై లాగా ప్రొనౌన్స్ చేస్తారు. ఇప్పుడు సెట్ 3 కా, కా, ఎల్, ఎల్, ఎం, ఎం, ఎన్, ఎన్, ఓ, ఓ. ఇప్పుడు సెట్ 4 పే, పే, కో, కో, ఎర్, ఎర్, ఎస్, ఎస్, ఠే, ఠే. ఇప్పుడు సెట్ 5 కొంచెం ఫోకస్ చేయండి, ఇవి డిఫికల్ట్. సెట్ 5 అండ్ 6 ఊ, ఊ, ఫౌ, ఫౌ, వే, వే, ఇక్స్, ఇక్స్, యుప్సిలాన్, యుప్సిలాన్. ఇప్పుడు సెట్ 5లో కొన్ని టిప్స్ చెప్తాను. ఈ యు ఆల్ఫాబెట్ ఉంది కదా, దాన్ని మనము జర్మన్ భాషలో ఊ అంటాము. మీరు ఊ అన్నప్పుడు మీ లిప్స్ రౌండ్గా అవుతాయి చూడండి, ఊ. నెక్స్ట్ వి, వి ఆల్ఫాబెట్ని మనం ఫౌ అంటాము. ఎగ్జాంపుల్ ఫోల్క్స్ వాగన్ కంపెనీ, వి ఉంది కాబట్టి విని ఎఫ్ అంటాం కాబట్టి అందుకే ఫోల్క్స్ వాగన్ అని అంటాం ఆ కార్ కంపెనీని. మొత్తం ఆల్ఫాబెట్స్లో సెట్ 6 అన్నిటికన్నా డిఫికల్ట్ అండ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రొనౌన్స్ చేద్దాం. సెట్, సెట్, ఏ, ఏ. ఓ మీద 2 చుక్కలు ఉన్నాయి కదా, దాన్ని ఓ ఉమ్లౌట్ అంటారు. స్క్రీన్ మీద రాశాను చూడండి. ఓ మీద 2 చుక్కల్ని ఉ, ఉ అని ప్రొనౌన్స్ చేయాలి. యు పైన 2 చుక్కలు యు ఉమ్లౌట్, దాన్ని జర్మన్ భాషలో యు, యు. చివరి సింబల్ ఆ బీటా అని ఉంది కదా, దాన్ని ఎస్ సెట్ అంటారు. మీరు జర్మనీ వచ్చి బీటా అనకండి, మీకు అర్థం కావాలని చెప్పాను. సో 2 సార్లు ప్రొనౌన్స్ చేస్తాను. ఎస్ సెట్, ఎస్ సెట్. సో ఈ ఆల్ఫాబెట్ చూసిన వాళ్ళకి అనిపించవచ్చు, అబ్బాయి ఏంద్రా ఈ లాంగ్వేజ్ అని. ఏం టెన్షన్ తీసుకోకండి. సెట్ 6 మీరు చూశారు కదా, ఇదే అన్నిటికన్నా డిఫికల్ట్. నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను, దాంట్లో ఏ నుంచి మొత్తం ఈ ఎస్ సెట్ వరకు అన్ని ఆల్ఫాబెట్స్ నేను మీకు రివిజన్ చేపిస్తాను. నేను ఇప్పటి వరకు ప్రతి వీడియోలో ఒక 2 సెట్స్ ఆల్ఫాబెట్స్ నేర్పించాను, ఎందుకంటే మీకు స్లోగా అలవాటు అవుతుందని. చాలా ఇన్స్టిట్యూట్స్లో ఒకటే క్లాస్లో ఏ టు ఎస్ సెట్ వరకు చెప్తారు. సో స్టూడెంట్స్కి అర్థం కాదు, గుర్తుపెట్టుకోలేరు. అందుకే డిఫికల్టీ ఉంటుంది, చాలామంది డ్రాప్ అవుట్ అవుతారు. సో ఈ అక్షరాలు పదాల పరంగా మనం నేర్చుకుంటే మనకు చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. ఫ్యూచర్ వీడియోస్లో మళ్ళీ రివిజన్ చేపిస్తాను నేను. జర్మన్ భాష గ్రామర్ నేర్చుకోవాలంటే పైన కనిపిస్తున్న టేబుల్ మీరు తప్పకుండా నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని ఉంటుంది, సింగులర్, ప్లూరల్. సో ఫస్ట్ పర్సన్ అంటే ఏంటంటే నేను, నా గురించి నేను ఏమైనా చెప్తున్నాను అనుకోండి, అది. సెకండ్ పర్సన్ అంటే నా ఎదురుగా ఉన్న మనిషితో నేను మాట్లాడుతుంటా కదా, వాళ్ళు. థర్డ్ పర్సన్ అంటే ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడతాం కదా, అది.
ఈ టేబుల్ కొన్నిసార్లు రాయండి, మంచిగా నేర్చుకోండి. ఆ తర్వాత కింద నేను ఒక బ్లూ కలర్ లైన్ కొట్టి 3 పాయింట్స్ రాశాను. హీ అంటే మేల్, జర్మన్ భాషలో డెర్ అని గుర్తుపెట్టుకోండి. షీ అంటే ఫీమేల్, జర్మన్ భాషలో డి. ఇట్ అంటే న్యూట్రల్, జర్మన్ భాషలో దాస్. ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను, తప్పకుండా ఇది నేర్చుకోండి. ఈ రెడ్ కలర్లో రాసిన డెర్, డి, దాస్, ఈ మూడిటిపైనే జర్మన్ భాష సెంటెన్స్ ఇంకా స్ట్రక్చర్ డిపెండ్ అయి ఉంటుంది. ఇది కూడా కొన్నిసార్లు పేపర్ మీద రాయండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జర్మన్ భాషలో నంబర్స్ నేర్చుకుందాము 0 నుంచి 5 వరకు. తర్వాత ఇదొక సెట్ అనుకోండి, నేను మెల్లగా మీకు నంబర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తాను. టైటిల్ పేరు డి డాయిష జాలెన్ ఫాన్ నుల్ బిస్ ఫ్యూంఫ్. ఇది మీరు గుర్తుపెట్టుకోని అవసరం లేదు, జస్ట్ హెడ్డింగ్ పెట్టాను. తర్వాత జర్మన్ భాషలో నంబర్స్ని జాలెన్ అంటారు. ఇది ఒకసారి పేపర్ మీద రాసుకోండి. చూడండి, జాలెన్ అన్న వర్డ్ని నేను ఎట్లా ప్రొనౌన్స్ చేస్తున్నాను మీకు ఆల్ఫాబెట్స్తో నేర్పించాను. జెడ్ వస్తే టీత్ సెట్ అని ప్రొనౌన్స్ చేయాలని, ఏని ఆ అంటాం కదా, చూడండి జాలెన్. అర్థమైందా? సో ఈ విధంగా ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవాలి. మన ఇండియాలో యూజువల్లీ ప్రొనౌన్సియేషన్ మీద ఫోకస్ ఉండదు, సో మనం మాత్రము ఇలా నేర్చుకుందాం. ఇప్పుడు నంబర్స్, ప్రతి నంబరు 3 సార్లు పలుకుతాను, వినండి. నుల్, నుల్, నుల్. ఇప్పుడు నంబర్ 1 ఐన్స్, ఐన్స్, ఐన్స్. ఇప్పుడు నంబర్ 2 zwei, zwei, zwei. నంబర్ 3 drei, drei, drei. నంబర్ 4 vier, vier, vier. మీకు ఆల్ఫాబెట్స్తో నేర్పించాను, వీని ఎఫ్ లాగా ప్రొనౌన్స్ చేయాలని. ఫోల్క్స్ వాగన్ కార్ గుర్తుపెట్టుకోండి, అందుకే దీన్ని ఫియర్ అని ప్రొనౌన్స్ చేస్తున్నాము. ఇప్పుడు నంబర్ 5, దీన్ని ఫ్యూంఫ్, ఫ్యూంఫ్, ఫ్యూంఫ్ అని అంటారు. సో మీకు హోంవర్క్ కమెంట్స్లో 0 నుంచి 5 వరకు జర్మన్లో రాయండి. ప్రతి వర్డ్ తర్వాత కామా పెట్టండి. నుల్, కామా, ఐన్స్, కామా, స్వై, కామా, ద్రై, కామా, ఫియర్, కామా, ఫ్యూంఫ్ అని. చాలామంది కమెంట్స్లో రాయట్లేదు, పర్వాలేదు, ఒక్కళ్ళు రాసినా సరే. ఇంతటితోని వీడియో అయిపోయింది. మీకు ఈ వీడియోలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో రాయండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.